ఎత్తండి, స్మగ్లింగ్ ఎవరు దాటి తెప్పదగలేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఊరికే మాట్లాడతాం కాదు, సమాధానం మీరే ధైర్యం కూడా పెట్టుకోండి సార్. సమాధానం మీరే ధైర్యం పెట్టుకోండి. ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంటే నేను చెప్పే సమాధానం మీరు వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి, వినే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాలి కదా. మధ్యలో ఊరికే ఇంటర్ఫిరెన్స్ అవుతున్నారు. మెగా డిఎస్సీ వైజాగ్ స్టీల్ అంటున్నారు. అదే వైజాగ్ స్టీల్ రోజు వైజాగ్ స్టీల్ ని మేము లాభాల్లో తీసుకొచ్చాం. నిన్న ఆఖరికి ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ని కూడా శవ రాజకీయాలు చేసే దరిద్రమైన పార్టీ ఏమైనా ఉందంటే వైసీపీ పార్టీ వచ్చి శవ రాజకీయాలు చేస్తారు. వచ్చి ఇంకా మీరే మాట్లాడేది. మేము అక్కడ బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ఎంతెంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నాము, బాధిత కుటుంబాల ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము, అన్ని చేస్తాము. ఫస్ట్ అక్కడ పరామర్శ గురించి వచ్చిన నాయకుల్ని, కుటుంబ నాయకుల్ని మీరు వచ్చి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. అది మీ వైసీపీ యొక్క శవ రాజకీయాలు. మీరే మాట్లాడేది మెగా డిఎస్సీ రెడ్డి గారు చనిపోయినప్పుడు చేసింది ఆయన శవ రాజకీయమే కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు మెగా డిఎస్సీ గురించి వీళ్ళ నాయకులకి బ్రిడ్జ్ గేమ్ కి పేకాటకి తేడా తెలియదు. వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు ఎప్పుడైనా పాలసీ మీద మాట్లాడిన కృష్ణకాంత్ గారు ఓకే, ఇజ్రాయెల్ గారు సరే, మీరేమో రైతుల్ని చెప్తాను సమాధానం ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు మీరు సరైన న్యాయం చెయ్యలేదు అని అనుకుంటున్నారు కదా, రైతులు అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, మరి వాళ్ళు ఎటువంటి న్యాయం చేస్తారో చూద్దాం. ఉండవల్లిలో కృష్ణకాంత్ గారు, విజయ్ గారు సరే, ఉండవల్లిలో ఈ సమస్య ఎదురైంది, మరి మీరు ఎంతవరకు పరిష్కరిస్తారనేది చూద్దాము. వాళ్ళు ఎకరాకి ఎంత అడుగుతున్నారు, వాళ్ళకి విలువైన భూముల్ని, అంతే విలువైన భూముల్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు, మరి మీరు ఎటువంటి న్యాయం చేస్తారు? ఓకే, మీరు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నామని అంటున్నారు. మళ్ళీ వస్తాను కృష్ణకాంత్ గారు, మళ్ళీ వస్తాను. ఇజ్రాయెల్ గారు ప్లీజ్ వినండి. కృష్ణకాంత్ గారు ప్లీజ్ వెయిట్. కృష్ణకాంత్ గారు ఓకే, రైతుల్ని మీరేమో రెచ్చగొడుతున్నారు, వాళ్ళ పక్షాన మేము ఉంటామని మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇంత అన్యాయం జరుగుతుందని మీరేమో నిలదీస్తున్నారు. సరే, వాళ్ళకి మీరు అసలు ఎటువంటి భరోసా ఇస్తారు రైతులకి? సరే, మీరు ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తారే అనుకోండి, అంతకు ముందు మీరు ఏం చేశారనేది మీకు తెలుసు, చూస్తున్న ప్రజలకి తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు. సరే, మీరు మేము పక్షాన ఉంటాము, మేము వస్తామని అంటున్నారు. కేవలం ఇది ఒక బాధితుల పేరుతో రాజకీయ లాభం పొందాలనుకుంటున్నారా, లేకపోతే నిజంగా మీరు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా? అటువంటి భరోసా ఏమైనా ఇస్తున్నారా రైతులకి, అలాగే ప్రజలందరికీ కూడా? మేడం, ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పారు, ఇక్కడ అమరావతి అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ కింద తయారవుతుంది, అది కరెక్ట్ కాదు, పేద రైతుల పక్షాన ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మేము ఒకటే చెప్తున్నా, మేము వస్తే ఏం చేద్దాం అనేది మేము నిర్ణయం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీల్ని ప్రస్తుతం మీరు ప్రభుత్వంలో ఉన్నారో, మీరు పరిపాలన చేస్తున్నారో, రైతులను మోసం చేసి 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు మీరు రైతుల దగ్గర తీసుకున్నారు. మరో 50,000 ఎకరాల భూమిని మీరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతారో సమాధానం చెప్పండి. ఎవరికి దోష పెడతామని మరో 50,000 ఎకరాలు ఉన్న భూమినే ఇజ్రాయెల్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు వాళ్ళ సమస్యలు గుర్తుకు రాలేదా? మీరు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత వాళ్ళు మీకు చెప్పుకుంటే కానీ వాళ్ళ సమస్యలు ఇప్పుడు గుర్తొచ్చాయి మీకు? ఆ రోజు